గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్తాం. ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు, అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతున్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కన్నీళ్లు పెట్టుకుని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. ఒక ఆడ కూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్లీ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్స్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కానీ ఇది 2 సంవత్సరాలకు వచ్చిందంటే ఇది దైవ నిర్ణయం. మన గతంలో అభివృద్ధి జరిగిందా, అన్యాయం జరిగిందా అనేది మీ అందరికి తెలుసు. ఒక భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దానికి కూడా రాజకీయం చేసేంత మానసిక దౌర్భాగ్యం ఉండడమే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన నీతిబాహ్యమైన రాజకీయాన్ని నిదర్శనం. అంతమందిని చూసి నాకు గోపీనాథ్ గారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి ఆమె కంటతడి పెడితే ఆమె భర్తను తలుచుకొని, భర్త చనిపోయి ఇంకా 6 నెలలు కూడా కాలేదు బ్రదర్, బాధ ఉండదా? భారతదేశంలో మన సాంప్రదాయంలో డెఫినెట్గా భర్తను ప్రతిరోజు తలుచుకుంటారు, తండ్రిని తలుచుకుంటారు, పిల్లలు చనిపోయిన తర్వాత తలుచుకోరా? కుటుంబ సభ్యులకు ఆ మాత్రం ఉండదా? అంతమందిని చూస్తే ఇమోషన్లో ఆమె బాధపడితే దానికి కూడా రాజకీయం చేయడం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీతిమాలిన మనుషులో, ఎంత సిగ్గుమాలిన మనుషులో, ఎంత దిగజారుడు రాజకీయానికైనా సిగ్గు లేకుండా మరి ఇప్పుడైతే మీరు చూశారు ఇక్కడ ఏ రకంగా దొంగ ఓట్ల భాగోత్వంతో వాళ్ళు ముందుకు వస్తున్నారో మీకు అర్థమైంది. ఇంకోవైపు మహిళల్ని అవమానిస్తాం, బిడ్డ మీద కేసు పెట్టినారు, ఇంకా ఘోరం అది. తల్లి కోసం తిరుగుతుంది ఆ అమ్మాయి, ఆమె కూడా కేసు పెట్టారు. ఎంత నీతిమాలిన రాజకీయం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి చెప్పొచ్చు.